మనకి 6 మంత్స్ తర్వాత పిల్లలకి ఏమైతే ఫుడ్ రెడీ చేస్తున్నారో దాంట్లో సాల్ట్ వాడొద్దని డాక్టర్స్ చెప్తున్నారు. కానీ ఇంట్లో తినేలాంటి ఫుడ్డే రెడీ చేయాలని ఆల్మోస్ట్ కొంచెం అలా సాల్ట్‌తో మిక్స్ చేసి ఆ టైప్‌లోనే పిల్లలకి కూడా రెడీ చేస్తున్నారు. ఇన్‌ఫాక్ట్ చాలా హెవీ, హై ప్రోటీన్ ఫుడ్స్ రెడీ చేస్తున్నారు. అది ఎంతవరకు పిల్లల కిడ్నీస్ గాని లేకపోతే వాళ్ళ బాడీ యాక్సెప్ట్ చేస్తుంది? ఆహ్, మంచి క్వెషన్ అండి. జనరల్‌గా లెస్ థాన్ 1 ఇయర్ వాళ్ళకి సాల్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. హ్మ్. ఎందుకు అనంటే సాల్ట్‌లో ఉండేది సోడియం క్లోరైడ్. హ్మ్. దట్ ఈస్ ఆల్సో ఫిల్టర్డ్ త్రూ కిడ్నీస్ ఓన్లీ. ఓకే. హ్మ్. అంటే ఇవ్వాల్సిన అవసరం లేదా? ఇవ్వకూడదా? ఇవ్వకూడదు. హ్మ్. ఇవ్వకూడదు. ఎందుకు అనంటే బేసికల్‌గా ఇది చెప్తుంటే కూడా ఇప్పుడు మనం గూడా చిన్నప్పుడు సాల్ట్ తినే వచ్చాం. హ్మ్. కాపోతే ఏంటి అనంటే, ఒకప్పుడు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వేరు. ఇప్పుడు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వేరు. ఇప్పుడేంటి 30 ఇయర్స్‌కే మనం ఎంతమంది హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం. ఈవెన్ 30 ఇయర్స్ ఏంటి రీసెంట్‌గా ఒక స్కూల్‌లో 10 ఇయర్స్ పాప సడన్ డెత్ అయ్యింది. చూస్తే హార్ట్ అటాక్ అయ్యుండొచ్చు. ఎందుకు అనంటే బికాస్ ఆఫ్ హై సాల్ట్ ఇంటేక్. సో, అందుకని లెస్ థాన్ 1 ఇయర్ వాళ్ళకి అసలు సాల్ట్ అనేది అవసరం లేదు. టేస్ట్ కోసము అనంటే వాళ్ళకి ఇంకా టేస్ట్ బడ్స్ డెవలప్ అయ్యి ఉండవు. అంటే అది సాల్ట్, ఇది స్వీట్, ఇది పులుపు అన్నది తెలీదు. మనం ఏది పెడితే అది తింటారు. సో, ఎంత బ్లాండ్ డైట్స్ అంటే ఆల్ టేస్ట్ అలవాటు చేయాలి. సాల్ట్ ఇస్తేనే టేస్ట్ అనేది ఏం కాదు. సో, అసలు లెస్ థాన్ 1 ఇయర్ వాళ్ళకి సాల్ట్ అవసరం లేదు. ఓకే. అండ్ 2 ఇయర్స్ వరకు షుగర్ అవసరం లేదు. అంటే అడిషనల్ షుగర్. హ్మ్. న్యాచురల్ షుగర్స్ లైక్ ఇప్పుడు ఫ్రూట్స్‌లో న్యాచురల్ షుగర్ యూ కెన్ గివ్ అంటే అట్లా షుగర్స్ అంటే ఫ్రూట్స్ ఇప్పుడు డేట్స్ ఇస్తాం, అంజీర్ ఇస్తాం. అలా ఇవ్వచ్చు గానీ, మనకి ప్రాసెస్డ్ షుగర్, జాగరీ, హనీ లాంటివి ఇవ్వొద్దు. ఓకే. ఇంకా వాళ్ళు రెగ్యులర్‌గా పాలు తాగుతూ ఉంటారు కదా! మరి ఆ పాలలో ఎప్పటినుంచి బఫెలో మిల్క్ గాని, కౌ మిల్క్ గాని యాడ్ చేయొచ్చు డైరెక్ట్‌గా? 1 ఇయర్ తర్వాత అండి. హుహు. 1 ఇయర్ వరకు కౌ మిల్క్, బఫెలో మిల్క్ ఈస్ నాట్ అడ్వైజబుల్. ఓకే. 6 మంత్స్ వరకైతే ఓన్లీ మదర్ మిల్క్ ఇవ్వాలండి. 6 మంత్స్ తర్వాత మదర్ మిల్క్‌తో పాటు కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటారు. కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే మనం పెట్టే ఉగ్గు గాని, హ్మ్. ఏమన్నా ప్యూరీస్, వెజిటబుల్ ప్యూరీస్, ఫ్రూట్ ప్యూరీస్ అలా. 1 ఇయర్ తర్వాత కౌ మిల్క్ ఆర్ బఫెలో మిల్క్ గ్రాడ్యుయల్‌గా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. లేదు బికాస్ ఆఫ్ ఎనీ అదర్ రీజన్స్ మదర్‌కి మిల్క్ రావట్లేదు అనంటే యూ కెన్ ఆప్ట్ ఫర్ ఫార్ములా టిల్ 1 ఇయర్. ఎందుకు అనంటే కౌ మిల్క్ కొందరు బేబీస్‌కి పడే ఛాన్సెస్ ఉండవు. హ్మ్. కౌ మిల్క్ ప్రోటీన్ అలర్జీ అంటారు. హ్మ్. దానివల్ల ఇంకా వెయిట్ లాస్ అవ్వడం అండ్ ఆల్సో ఏంటనంటే కౌ మిల్క్‌లో ఉండే కౌ మిల్క్ వల్ల మనకి ఇచ్చే ఫుడ్‌లో ఉండే ఐరన్ అబ్సార్ప్షన్ గూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ హుహు. ఉంటది. సో, అందుకని 1 ఇయర్ వరకు కౌ మిల్క్, బఫెలో మిల్క్ ఇవ్వకుండా బ్రెస్ట్ ఫీడ్ ఈస్ ద బెస్ట్. లేదు అనంటే నెక్స్ట్ ఫార్ములా. ఓకే.